క్రాంతి కుమార్ వాయిస్ ఏంటనేది. అంటే మనము ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది కదా, ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే ప్రైవేటైజేషన్ మనకి వచ్చిన తర్వాత అండి టూ మెనీ రిస్ట్రిక్షన్స్ కూడా ప్రైవేట్ వాటి మీద పెట్టలేము, దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ యాక్చువల్గా దీనికి ముందుగా స్టాలిన్ గారు ముందుకు వచ్చి ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 5% ఆఫ్ ది సీట్స్ ఇద్దామని చెప్పేసి మధ్యప్రదేశ్లో కూడా ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, ఒక రకంగా అది డెఫినెట్గా కొంత ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది, డెఫినెట్గా అది మంచిదే. బట్ జనరల్గా ఏంటంటేనంటే జాబ్స్లోను వాటిలోనూ కాదు కానీ సీట్స్లోను అడ్మిషన్లోనూ ఇవ్వడం అనేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు మంచిది అవుతుందండి. జాబ్స్ వచ్చేటప్పటికి వేరే యాంగిల్ కూడా ఉంటుందండి దాంట్లో మనకి. అది మనం దట్ ఈజ్ వన్ ఇష్యూ అండి. సెకండ్ ఇష్యూ వచ్చేటప్పటికి ఇప్పుడు రైడ్ జరిగింది, అమౌంట్ పట్టుకున్నారో లేకపోతే దీనికి ఏంటి బ్లాక్ మనీ వైట్ మనీ అన్న దానికి ఏంటంటే మిగతా దేశాల్లో ఏం చేస్తారంటేనంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్లో కూడా నేను క్లోజ్గా చూశాను, నేను వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు ఫీజు ఏం చేస్తారంటేనంటే ఒకసారి స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఫీజు ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని మార్చడం కుదరదు, తగ్గించడం పెంచడం కుదరదు. ఒక్కసారి పెట్టిన తర్వాత అంటే ప్రతి ఓడు ఫీజు ఎలా కట్టాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందులో పెట్టాలండి. సో క్యాష్ అనేది ఇవ్వడం జరగదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటేనంటే మనకి క్యాష్లో కొంత అమౌంట్ తీసుకోవడం వల్ల మీకు ఈ బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అన్న కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి స్కూల్లో కూడా ఇండియాలో ఉన్న ప్రతి స్కూల్ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో కూడా జాయిన్ అయిపోయిన వెంటనే నీ స్టూడెంట్ కెపాసిటీ స్ట్రెంగ్త్ ఎంత పర్మిషన్ వచ్చింది, ఆ పర్మిషన్ తగ్గట్టుగా స్టూడెంట్ నేమ్స్ ఏంటి, వాళ్ళ ఫీజు ఎంత పే చేశారు, వాళ్ళకు ఉన్న డీడీ నెంబర్ కానీ ఎక్స్ట్రా నెంబర్ అని అది ఆటోమేటిక్గా పబ్లిక్ డొమైన్లోనో లేకపోతే దానికి ఏదైనా ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఆ సిస్టంలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా బ్లాక్ అనేది ఉండదు. అందువల్ల ఏంటంటే బ్లాక్ మనీని తగ్గించడానికి మనం ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఆటోమేటిక్గా మ్యాండేట్ చేసేస్తే ఆల్రెడీ అన్ని కూడా డిజిటలైజేషన్ వచ్చినప్పుడు ఫోన్పే గూగుల్ పే వాడుతున్నా ఎవడ జేబులో రూపాయలు లేదండి. ఇది నెమ్మదిగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా మొత్తం మీద చేయాలి. అలాగేనంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్కి కెపాసిటీ ఉంటుందండి. ఎక్కడో స్కూల్ పర్మిషన్ ఉంటుంది, ఇంకో రన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ప్రతిదానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్కి కాలం మోడ్ క్రియేట్ చేసి మనీ పే చేసి పెట్టేస్తే ఇది సింగిల్ డిసిషన్. కానీ ఎందుకు ఇది అందరికీ వాళ్ళకి తెలియకపోవడం లేదు. ఇందులో పెద్ద మీకు తెలిసిన గొప్పతనం లేదా నా సతీష్ గారికి తెలిసిన గొప్పతనం ఇది అందరికీ తెలిసింది. ఎందుకు చేయాలంటే ఇప్పుడు నారాయణ గారే మినిస్టర్, ఆయన స్కూల్స్ ఇంకా చేయడం ఏముంటుంది. లేకపోతే అక్కడ అలీన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో, నార్త్ ఇండియన్ శాసిస్తారు వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడగలరు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అన్ని పొలిటీషియన్ చేతిలో ఉండడం వల్ల ఇది సొల్యూషన్ లేని ప్రాబ్లమో లేకపోతేనేమో పెద్ద ఏదో మిరాకిల్ ప్రాబ్లమ్ ఏం కాదండి. ఇది అందరికీ సామాన్యంగా మీరు ఒక లేమని అడిగినా కూడా చెప్తాడు ఇది చాలా ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లమే. ఇందులో పెద్ద తెలివి అవసరం లేదండి దీనికి. జస్ట్ ఆటోమేటిక్ డిజిటలైజేషన్ చేసేస్తే అయిపోతుంది అంతే. నరేంద్ర మోడీ గారికి తెలియని విషయం ఉంది ఇందులో. అన్ని డిజిటలైజేషన్ చేసినాడు, అంత అనార్గనైజ్డ్ సెక్టర్ని ఈవెన్ అగ్రికల్చర్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ చేస్తాను అన్నప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ని ఆర్గనైజ్ సెక్టర్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. సో ఇది ఒకటి అండి. రెండోది వచ్చేటప్పటికంటే సో జనరల్గా మీకు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటేనంటే ఫీజులు ఎక్కువ అన్నదానికి నేను అబ్జర్వ్ చేస్తానండి. తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30,000 కోట్ల రూపాయలు చెప్పిన బడ్జెట్ మనం కేటాయించి 3 లక్షలు 3.5 లక్షల బడ్జెట్లో ఆటోమేటిక్గా ఒక్కొక్క విద్యార్థి మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. 12 సంవత్సరాల పాటు ఖర్చు పెడుతుందండి. ఈ గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తగలడాలి. లేదంటే ఆ 1,10,000 ఇచ్చేయండి, ఆ ప్రైవేట్ కానీ కట్టండి, కానీ వదిలిపోద్ది. మొత్తం ఆ బడ్జెట్ అంతా కట్టేస్తే పోనీ నారాయణ చైతన్య వాడు కూడా ఇంకోళ్ళు కట్టేస్తే 1,10,000 గొడవన్నా ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ యావరేజ్ 1,10,000 రూపాయలు బడ్జెట్ ఖర్చు పెట్టి క్వాలిటీ ఇవ్వట్లేదు. ఎందుకని క్వాలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే స్కూల్స్ ఉంటే తలనొప్పి లేదండి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి స్టూడెంట్స్ మీరు తీసుకుంటే టాప్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి స్టూడెంట్స్ ఈవెన్ MIT ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలు తీసుకున్నా కూడా 50% పబ్లిక్ స్కూల్స్ నుంచి వెళ్తారు అక్కడ. మన దగ్గర 1% కూడా వెళ్ళట్లేదండి. సో గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యం పెరిగితే ఇబ్బంది ఉండదు. నాణ్యం పెంచలేకపోతే మొత్తం మూసేయండి. ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు ఎలాగైతే మీరు డబ్బులు ఇస్తున్నారో ఇప్పుడు ఎవడ పడతానికి ఫీజు రింబర్స్మెంట్ ఎలాగే ఇస్తున్నారో ఇంకా స్కూల్కి కూడా మీరు డబ్బులు కట్టేస్తే డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థలకు డబ్బులు ఇచ్చేయండి. ఆ 30,000 కోట్లు వీళ్ళ దగ్గర డిపాజిట్ కట్ చేసేస్తే అది వైట్ మనీ కింద ఉంటుంది. మరి ట్యాక్స్ కింద తీసుకోవాల్సిందే ఉంటుంది, పర్సనల్ ట్యాక్స్ కింద కూడా తీసేసుకోవచ్చు. అలాగన్నా చెయ్యాలి. అట్లాగనంటే ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి 2-3 కాలర్స్ మనకు చెప్పారండి. అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇది జనరల్గా అంటే ర్యాంక్ రావాలంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కొక్కసారి కుదరదండి. దీనికి యాక్చువల్గా నాంది పలికి ఈ సిస్టమ్ని స్పాయిల్ చేసింది కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఏం చేశారంటే ఒకప్పుడు 300 మార్కులకి 200 మార్కులు వస్తే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చేది, చక్కగా ర్యాంకులు వచ్చి అందరూ ఫ్రీగా చదివేవారు, అందులో ఉన్న మెరిట్కి సీట్లు వచ్చినాయి. ఎప్పుడైతే కొంత సెట్ ఆఫ్ పీపుల్కి ఎప్పుడైతే మీరు రోజుకి 15 గంటలు 16 గంటలు చదువు చెప్పించి వాళ్ళు రుబ్బి ట్రైన్ చేస్తున్నారో ఆబ్వియస్గానే వాటితో పాటు స్ట్రెస్ ఫ్రీగా చదివినోడు కాంపీట్ అవ్వలేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇది జరుగుతుంది. అసలు ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేకపోతే ఒకప్పుడు ఎలా ఉంటుంది, అందరూ రోజుకి మామూలుగానే సాటర్డే సండే హ్యాపీగా ఉండేవారు, 5 రోజులు చదివేవారు. ఏముంది 100కి 50 మార్కులు వస్తేనే ఫస్ట్ ర్యాంక్ రాని నష్టమే వచ్చింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏంటి 300కి 70 మందికి వస్తుంది. ఏంటి మెయిన్స్లో, నీట్లో 720కి 20 మందికి వస్తుంది. ఇంతమందికి రావడం వల్ల అంటే ఏమవుతుంది, కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్కి ట్రైనింగ్ ఏదైతే మీకు స్పెషల్గా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి రోజు 14 గంటలు చొప్పుని గత సంవత్సరం హాలిడేస్ సమ్మర్ లేకుండా అడ్మిషన్లు పోతాయని చెప్పి ఈయన చెప్పినట్టుగా ముందే ఏప్రిల్లోనే అడ్మిషన్ తీసుకుని మీరు పారిపోకుండా జారిపోకుండా అని మళ్ళీ హాలిడేస్ ఇచ్చి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్
అగ్రెసివ్గా వెళ్ళటం వల్ల మిగిలినటువంటి పీపుల్కి తప్పక దారి లేక వీళ్ళ దారి పట్టాల్సిన పరిస్థితికి వచ్చి మేబీ ఇంకో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా ఈ ఏదైతే స్ట్రెస్ ఫ్రీగా పాప కొద్దో గొప్ప చదువు చెప్తున్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కూడా దిక్కు తోచక వేరే దారి లేక ఇవి కూడా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ అయిపోతాయని చెప్తున్నా చూడండి. అవన్నీ తగ్గించాలి. ఇప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి చదివినప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కొంతమందికి మీరు స్పెషలైజ్డ్ టీచర్లు పెట్టి ఎక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువసేపు చదివించి ట్రైనింగ్ సపరేట్గా ఇస్తే ఆబ్వియస్గా మిగతా ఉన్న కిడ్స్ పోటీ పడలేరు. కాబట్టి ఈ తండ్రికి తప్పక 3 లక్షలు కట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మిగిలిన నార్మల్ ఐసీఎస్సీ సిబిఎస్ఈ లాంటి స్కూల్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దారి పడుతున్నాయి. ఇది అయితే వాళ్ళని తగ్గించాలి, లేదంటే తప్పనిసరి పరిస్థితులు ఇది అవ్వాలి. సో ఇది డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీకు వచ్చి పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మీరు చూడండి అసలు నార్మల్ గా కొద్ది గొప్ప పాపం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పి ఎవరో చెప్పారు. ఇక్కడ బెంగళూరులో చదివామంటే చక్కగా ఉందండి, బాగా చదువుకుంటున్నారని చెప్పేసి కదా. ఇవి కూడా కనపడమేమో అసలు వీళ్ళ దెబ్బకే అసలు ఈ కూడా కనపడకుండా నార్మల్గా వచ్చి పరిస్థితికి వచ్చి అవకాశం ఉంటుందండి. అంటే ఫీజెస్ ఆన్లైన్ బడ్జెట్ కేటాయిస్తుంది, ఉపయోగం లేకుండా ఉంది. పొలిటీషియన్ చేతులు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేకపోతే దానికి ఆన్లైన్ చెయ్యాలి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరగకుండా ఉండాలంటే ఇవి చెయ్యాలి. అలాగే ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు గవర్నమెంట్ పనిష్మెంట్ ఇవ్వకపోతే స్కూల్కి వాడు మళ్ళీ ఇప్పుడు చనిపోయాడు ఒకడు, అదే స్కూల్ ఉమెన్ కమిషనర్ వెళ్ళారు, ఏం చెప్పారు కదా వెళ్ళారు, ఏంటి ఆ స్కూల్ ఇప్పుడు రన్ అవుతుంది, ఎందుకు వెళ్ళినట్టు? అంటే మీరు ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు మరి మరి శ్రీ చైతన్య స్కూల్స్ లో చాలా మంది పిల్లలు చనిపోయారండి, అవేం సీజ్ అవ్వలేదు కదా, ఇప్పటికీ ఫీజులు ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు కదా. కాదండి, ఎంత మంది చనిపోతున్నారంటే ఇప్పుడు ఈ మధ్య బీబీ నగర్ లో ఒక స్కూల్లో చనిపోయారు, రోజుకి యావరేజ్ వారానికి 10 రోజులు ఒకళ్ళు చనిపోతున్నారండి, మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియట్లేదు. 1 month బ్యాక్ కూడా ఒక అమ్మాయి పాపం సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఇవన్నీ ఏంటంటేనంటే గవర్నమెంట్ మీకు ఎప్పుడైతే మీకు సీవియర్ పనిష్మెంట్ ఇవ్వలేదో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకొకటి ముందుకు వస్తున్నాడు. అది ఇంకా స్ట్రిక్ట్ మెజర్స్ రావాలంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాని పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. పర్మిషన్ ఏమైనా ఈ బిల్డింగ్ కాకపోతే చైతన్య ఇంకో బిల్డింగ్ వెళ్తారండి. 90% ఆఫ్ ద బిల్డింగ్స్ కి పర్మిషన్ ఉండదు, ఓన్లీ 10% పర్మిషన్స్ తీసుకొని 90% కాలేజీలు వీళ్ళు ఇల్లీగల్ గా నడిపిస్తారు. ఓ బిల్డింగ్ క్యాన్సిల్ చేశారంటే గుంటూరులో బిల్డింగ్ లో క్యాన్సిల్ చేశారు, లక్ష్మీపురంలోను పక్క బిల్డింగ్ లో వెళ్తారు, అయిపోయింది. నెక్స్ట్ కాల్ చూద్దాం. మధు వనస్థలిపురం నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మధు గారు చెప్పండి. మేడం ఇప్పుడు మనం